50 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రంగారెడ్డి జిల్లా మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాటేదన్ పారిశ్రామికవాడ ప్రగతి ట్రేడర్స్ లో జరిగిన 50 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 11 మంది గ్యాంగ్ కి సంబంధించిన సభ్యులు ఈ చోరీకి పాల్పడినట్లుగా తెలిపారు. వీరిలో ప్రధానంగా 9 మంది దొంగతనానికి పాల్పడినట్లుగా, వారికి 2 ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారుగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారుగా 16 లక్షల నగదు, దొంగతనానికి ఉపయోగించిన ఒక ఇన్నోవా, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. అయిన తర్వాత చూస్తే దీని వెనుక దాదాపు 2 నెలల నుంచి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. టోటల్ గా ఈ గ్యాంగ్ లో 11 మంది ఉన్నారు. ఇద్దరేమో ఇన్ఫర్మేషన్ బ్యాక్ అండ్ సపోర్ట్ గా నుంచి ఉంది. 9 మంది ఫిజికల్ గా దీంట్లో పార్టిసిపేట్ అయినారు. దీనికి ఇన్ఫర్మేషన్ ఏ క్యాష్ ఎక్కడికి వస్తుంది, వాళ్ళ దగ్గర హైయెస్ట్ మనీ ఎప్పుడు, ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఉంటాయనే ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు ఆ రోజు మాస్కులు కొన్నారు, ఫేస్ మాస్కులు బ్లాక్వి, హ్యాండ్ గ్లౌస్ కొన్నారు. ఇవన్నీ ఒక ట్రావెల్స్ దగ్గర నుంచి ఒక ఇన్నోవాని తీసుకొని వచ్చి దానికి కర్నూలుకు సంబంధించిన ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టినారు. ఇదంతా ప్లాన్డ్ గానే చేసి అక్కడికి వెళ్ళి ఒకడు వెళ్ళి గేట్ కొట్టడము, దాన్ని గేట్ ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఎంటర్ అవ్వడం జరిగింది. 15 నిమిషాల్లోనే ఆ బీరువా పగలగొట్టి 50 లక్షలతో పోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఈ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 16 లక్షల రూపాయలు ఇప్పటి వరకు దీంట్లో నెట్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు వాడిన ఇన్నోవా, 2 మోటార్ సైకిల్స్ వాడారు. ఒక మోటార్ సైకిల్ దొరికింది, ఒక ఇన్నోవా దొరికింది. 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 7గురిని కూడా త్వరలోనే పట్టుకుంటాము.